హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కాకరకాయ కారప్పొడితో మీ ముందుకు వచ్చేసానండి. కాకరకాయ కారప్పొడి, అవునండి, నిజంగా కాకరకాయ కారప్పొడి చాలా టేస్ట్ వస్తుంది. పిల్లలకు కూడా తెలియకుండా అంత నెయ్యి తగిలించి అలా అలా పెట్టారనుకోండి, పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదండి. అంటే నులు పురుగు, కొంతమందికి పిల్లలు చాక్లెట్స్ అని బిస్కెట్లు అని ఎన్ని తిన్నా వాళ్ళకి మనం కాకరకాయ ఫ్రైలని కర్రీలని పెడుతుంటే తినరు. కాబట్టి మనమైనా సరే డైలీ కొంచెం తీసుకుంటే కాకరకాయలు బోల్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. అవన్నీ మన బాడీకి అందుతాయి అనమాట. డైలీ మన కాకరకాయ తినాలంటే వేడి చేసేస్తుందని భయపడతాం కదా. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ మధ్యలో అంత కొంచెం కారపొడి వేసుకొని అంత నెయ్యి కానీ మామూలు నూనె కానీ డైరెక్ట్గా పెద్దవాళ్ళం అయితే మామూలుగా కలుపుకొని కూడా తినేయచ్చండి. ఆ విధంగా కారపొడి చేసుకుని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి నువ్వుల పొడి తెలుసు, అదేవిధంగా కరివేపాకు పొడి తెలుసు, ఇంకా మునగాకు పొడి తెలుసు, ఇలా కందిపొడి తెలుసు కదండి. కాకరకాయ పొడి అయితే ఈ విధంగా చేసి స్టోర్ చేసుకోండి. మ్యాక్సిమం తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా ట్రిప్ వాళ్ళవన్నీ మీకు కూడా చాలా బాగా బెనిఫిట్ ఉంది. మనం ఇలా చక్రాల్లా కోసుకొని నేనైతే ఒక 1/2 kg తీసుకున్నానండి. వీటిని చక్రాల్లా కోసుకొని లోపల సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టుకుని కడిగి ఆరబెట్టానండి. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటి, గుళ్ళు, వేరుశనగ గుళ్ళు అండి. డైరెక్ట్గా మనం గుళ్ళు తీసుకుంటే ఈ మధ్యన అసలు మంచిగా రావట్లే కదండి. నేను దానివల్ల అయితే శనక్కాయలను తీసుకొని బాగా ఆరబెట్టుకొని స్టోర్ చేసి ఉంచుకుంటానండి. మ్యాక్సిమమ్ అట్లా ఎప్పుడు కావాల్సినప్పుడు ఈ విధంగా అయితే అంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. పాడవకుండా మ్యాక్సిమం అలాగే ఉంటాయి. ఇట్లా మళ్ళీ ఫ్రై చేసుకుంటాను అనమాట. అండి మనకి కొన్ని కేజీ 1/2 kg అలా తీసుకుని ఉంచిన తర్వాత కూడా కొన్ని పాడైపోతున్నాయండి. ఏంటంటే ఇలా గుళ్ళ ఉన్నప్పుడు తెలియట్లేదు, దాన్ని ఓపెన్ చేసి బద్దలా చూస్తుంటే తెలుస్తున్నాయి. లేదంటే కొంచెం చిరుచేది వచ్చేసి పాడైపోయి ఇలా ఉంటాయన్నమాట. మనం చేసేవన్నీ మంచిగా పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు తినేటప్పుడు కూడా ఇష్టపడతారు. పిల్లలే కదా, పెద్దవాళ్ళైనా టేస్ట్ మారకూడదు కదా. 1 year నిల్వ ఉండాలంటే మనం చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉండి మంచిగా ఉంటే బాగుంటాయి కదా. ఆ విధంగా అనమాట. ఈ విధంగా ఒలుచుకొని అన్నిటిని పక్కన పెట్టుకొని ఒక గుప్పుడుకి పైనే కరివేపాకు, 1 కప్పుడు నువ్వులు, ధనియాలము ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు జీలకర్ర, కారం ఒక 3 స్పూన్లు, ఒక 2 స్పూన్లు సాల్ట్ అండి. కొద్దిగా ఆయిల్ వేసి చూసారు ఎంత వేసాను. ఎందుకంటే ఈ మనం వేయించే వేరుశనగకాయల్లో కూడా ఆయిల్ ఉంటుందండి. వేరుశనగకాయలు అని అంటాం కదా, ఆ విధంగా అందులో డ్రై అయిన వేరుశనగకాయలు కాబట్టి ఆయిల్ దిగుతుంది. దీనిలోనే ధనియాలు, అదే నువ్వుపప్పు కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర కూడా వేసాను ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం ఆయిల్తోనే మనం చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుందంట. లేకపోతే ఆయిల్ స్మెల్ రాదు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో అట్లా చెప్పానండి. ఆయిల్ ఎక్కువ వాడుతున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. అదేవిధంగా వాడుతున్న కొద్ది అది నిల్వ ఉంటున్న కొద్ది మనకి ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందంట. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో చల్లారించుకొని మాత్రమే జార్లో వేసుకుంటే, అది కూడా ఏంటంటే ఎక్కువ మంట మీద పెట్టకూడదండి. చిన్న స్లో ఫ్లేమ్ మీద చేసుకుంటే, ఎందుకంటే ఈ నువ్వులు కదండి చాలా బేగా చిటపట్లాడిపోయి ఇది అయిపోతుంది అనమాట. లేదంటే దేనికి దానికి సపరేట్గా మీరు వేయించుకొని తీసుకుంటానంటే అది మీ ఇష్టం, అలాగైనా చేయొచ్చు. కానీ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. అలాగైతే ఈ విధంగా అయితే ఆయిల్ని అవాయిడ్ చేయడం కోసం ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని, ఇప్పుడు చూడండి వీటిని ఫ్రై చేస్తున్నానండి కాకరకాయలని. ఆయిల్ కూడా అలానే ములుగుపోయే అంత ఆయిల్ అయితే వేయట్లేదు. ఈ విధంగా ఆయిల్ని అయితే తీసుకొని దాంట్లోనే ఒక గుప్పుడు అలాగ 2 గుప్పులు చొప్పున వేయించి బాగా మూత ఒకటి పెట్టకూడదండి. ఈ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టామనుకోండి ఆవిరి పడి కాకరకాయ మెత్తపడిపోతుంది అన్నమాట. అంటే ఉడికించినట్టు అయిపోతుంది. అలా కాకుండా పైన మూతది పెట్టకుండా ఈ విధంగా మనం రోస్ట్గా ఫ్రై చేసుకునేదానికైతే బాగుంటుంది అనమాట. ఇవ్వండి, అలా అని ఫ్రై అన్నాను కదండి, డీప్ ఫ్రై చేసి బ్లాక్ వచ్చేకూడదండి. కలర్ చేంజ్ అయిపోయి అసలు మామూలుగానే చేదు కదా, దానివల్ల టేస్ట్ వేరేలాగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఈ అన్నిటిని జార్లో వేసాను కదండి, వీటిని కూడా ఇలాగ ఒక వాయి అయిన తర్వాత ఇంకో వాయి వేసుకోవాలన్నమాట. అంటే ఒకేసారి ఎక్కువ పెద్ద బాండీలో ఎక్కువ ఆయిల్ వేసి
చేసేసుకుంటే అది మన ఇష్టం. కానీ ఆయిల్ మనకు వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని కొంచెం కొంచెం ఆయిల్ దాన్ని ఇప్పుడు మిగిలిన ఆయిల్ని మనం నెక్స్ట్ డే మనం ఏదైనా కర్రీకైనా దేనికైనా వాడేయచ్చు. అది కొద్దిగా ఆయిల్ అది మిగలకంతా కూడా సరిపెట్టేయచ్చు అండి. మనం ఎక్కువ ఆయిల్ మరిగించి ఎలా అయితే హెల్త్కి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దానివల్ల నేను కొంచెం ఆయిల్తో ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం ఎండు కొబ్బరిని తీసుకున్నాను, ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇదే జార్లో నేను తీసుకున్న కారంని సాల్ట్ని కూడా వేసేసి మిక్సీ పెట్టి ఉంచండి పొడి అయితే తయారు చేసుకున్నానండి. ఈ విధంగా కూడా తినచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ పొడి కూడాను కొంచెం రైస్లో అలా కలుపుకొని తింటే ఇడ్లీ పొడిలో ఇడ్లీలాగా కలిపి వేసుకుని చాలా బాగుంటుంది. ఇంకా కాకరకాయలు అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత చల్లారించాలండి. ముందు చల్లారిన తర్వాత ఇలా నొక్కామనుకోండి అది టిప్ మన ఇరిగిపోతుంది అనమాట. అలా ఇరిగిపోతే అట్లా మనం ఇలా కూడా కలిపేసుకొని ఉంచేసుకొని ఒక 5 డేస్లో అవగొట్టేసుకుంటాం అంటే కనుక ఈ విధంగా మనం వాడేసుకోవచ్చు. కానీ నేను ఇంచుమించు మ్యాక్సిమం ఒక 6 నెలల్లో అలా ఉండాలి, సంవత్సరంలోపు అలా అనుకున్నప్పుడు ఈ కాకరకాయ పొడి వేరేగా అనమాట. అంటే పిల్లలకి తెలియకూడదు కదా నా ఉద్దేశంతో అయితే మనకైనానండి ఏ ధనియా పప్పు కందిపొడి అలాగా వాడతాం కదండి, అలాగే మనం దాంట్లో వాడేయచ్చు అనమాట. ఇడ్లీలు వాటిలో కూడా ఇదంతా ఇడ్లీ మిక్సీ పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా పొడి పొడి అవుతుందండి. పొడి అయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం బాండీలో వేసుకుని ఇలా చేసుకున్నాం అనుకోండి అంతా అంటే ఉండలు కట్టేయకుండా ఫ్రీగా అవుతుందన్నమాట. దీన్ని మనం ఇలా చేసుకుంటే చూడండి చాలా బాగా వచ్చింది కదా. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే తెలియని వాళ్ళకి తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.